కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నామంటూ అమరవీరుల సాక్షిగా సామాజిక తెలంగాణ లక్ష్యంగా అడుగులు వేస్తున్నామంటూ కొత్త పార్టీ ప్రకటన ఆవిర్భావం చేసిన కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్గా పార్టీ ప్రకటన నేడు చేశారు. పాత సీసాలో కొత్త సారాయిలాగా ఈ పేరు ప్రభావం తెలంగాణలో ఎంతవరకు చూపెట్టబోతుందో వేచి చూద్దాం. అదేవిధంగా పార్టీ ప్రకటన రోజే బీజేపీ ఎంపీలను బానిస ఎంపీలని అభివర్ణించారు. అదేవిధంగా కల్వకుంట్ల కవిత కేసీఆర్ గారు తన తండ్రి గారైన కేసీఆర్ గారిని తూర్పారబట్టారు. గుంట నక్కల చేతిలో బందీ అయిన కేసీఆర్ అంటూ తన తండ్రి గారు కేసీఆర్ గారిని అభివర్ణించారు. హరీష్ రావుని కూడా ఈ సందర్భంగా తూర్పారబట్టారు. దీని వెనుక అంటే పార్టీ పెట్టిన వెనుక బీఆర్ఎస్ హస్తం లేదు అనడానిక, లేదా బీఆర్ఎస్ పైన ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిందా అనేది మనం త్వరలో తేల్చుకోబోతున్నాం. అదేవిధంగా తెలంగాణలో కొత్త పార్టీల ఆవశ్యకత ఎంతవరకు ఉండబోతుంది, మహిళలు సారథ్యం వహించేటువంటి పార్టీని ఆదరిస్తారా అనేది వేచి చూద్దాం. గతంలో విజయశాంతి పార్టీ పెట్టారు, కనుమరుగయ్యారు. గతంలో షర్మిల గారు తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకుంటూ ఆంధ్ర తెలంగాణలో కలిపి పార్టీ పెట్టారు, ఆమె కనుమరుగైంది. ఇలా కనుమరుగయ్యే లిస్టులో ఉంటారా, లేదంటే పార్టీని కొత్త శక్తిగా రూపాంతరం చెందుతుందా చూద్దాం. అదేవిధంగా ప్రధాన పార్టీలో ఉన్నటువంటి అన్ని పార్టీలలో టికెట్స్ రాని వారికి రాజకీయ పునరావాస కేంద్రంగా మారబోతుందా వేచి చూద్దాం.